డిపో కమ్ బస్ స్టాండ్. ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది. రైతుల భూమి ఇది. అందరినీ కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. అప్పుడు ఎక్కువగా వీళ్ళదే స్థలం. ఎవరిది ఇప్పుడు? అదే వాళ్ళందరూ ఈ స్థలం వాళ్ళందరూ కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం, ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో ఇప్పుడు అప్పుడు ఊరు ఫస్ట్ ఉండేది. ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది. ఇది మధ్యకి వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం. ఇది కొన్ని కోట్ల స్థలం, కోట్లు విలువ స్థలం అంతా కలిపి. టీఎంఆర్టీసీ చెప్పి టీఎంఆర్టీసీ 3 సార్లు చేశారు. ఇప్పుడు 11 గంటలకి 11-18 నిమిషాలు చేశారు. ఎన్ని అనవసరం. నీవు ఇచ్చిన నెంబరే, మీరు ఇచ్చిన నెంబరే ఇది. 3 సార్లు చేశాను ఫోను. సరే వదిలే, అది వదిలే. నీ నెంబర్ అప్పుడు నీ డ్యూటీ అయితే నువ్వు ఏం చేస్తుంది? అరే వాట్ యాక్షన్ యూ టేకిన్? ఎవరు చెప్తావు? నేను వేయలేదంటాడు. ఏం చెప్తావు? నేను వేయలేదంటాడు. ఎవరు చెప్తావు? రిపోర్ట్, పోలీసు రిపోర్ట్. ఇప్పుడు వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళు వేసారని డిఎం గారు చెప్తారు. ఆడే వచ్చేసి మాట్లాడారు. నేనే వేసేది చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకు కేసు పెట్టకూడదు? గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదా నీ సొంత ప్రాపర్టీయా? నీ సొంత ప్రాపర్టీ అయితే ఓకే, నీ ఇష్టం చేసుకో. గవర్నమెంట్ ప్రాపర్టీ అది. గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తాను నీ మీద మీటింగ్ కనీసం బాధ్యత ఉంటుంది. సెక్యూరిటీ సబ్జెక్ట్ నువ్వు సస్పెండ్ అవుతావు. ఏమన్నా మీ ఇష్టం కొన్నారా? మీ ప్రాపర్టీ కొన్నారా? అదే నాకు తెలిసింది. విశాఖపట్నంలో ఉన్నప్పుడు నాకు తెలిసింది. నేను అన్ని వీళ్ళు ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి అబద్ధాలు ఆడుకో. నేను వద్దు, ఎన్ని నాకు రాకుండా అడగలేదు. జబ్బు చేయడానికి అవకాశం ఒక్కొక్కటి లాక్కెళ్ళిపోయినప్పుడు అడుగుతారు. అది కూడా నెల ఆగుకుంటారు. పట్టుకోండి, ఏం పట్టుకోండి. అది ఎవరో చెప్పిపోతుంది, మనం పట్టుకోండి. తప్పు కదండి. ప్రజలకు సంబంధాలు ప్రజలకు సంబంధం లేదండి. అన్నిటికీ అయిన పోతే పెరిగి రాళ్ళు అక్కడ పెరిగి వచ్చారు. ఇప్పుడు పనులన్నీ మానుకొని అర్థం కాదండి. నేను కూడా యాక్షన్ తీసుకుంటారు. అంతా మీ ఇష్టం. అయిన పోతే ప్రాపర్టీ లేదు, మీ ప్రజల ప్రాపర్టీ ఇది. మీరు ఎవరు మాట్లాడరు. గొడవ పెట్టి ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వస్తే ప్రజల ఆస్తి ఇది. ప్రజల ఆస్తి ప్రజలు కాపాడుకోరు కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలియదు. దానికి విశాఖపట్నం నాకు తెలిసింది. అదేసిందే బాగా ఊళ్ళో బాధ్యత లేదు. తెలిసింది కాదా? విశాఖపట్నం నాకు తెలిసినప్పుడు మీకు నడిచిపోవడం ఎందుకు తెలియదు? మీకు ఆస్తి కాపాడుకోండి. నేను కాపాడుకోవడానికి ప్రజల ఆస్తి ఇది. ప్రజలు కూడా స్పందించకపోతే ఎవరి కోసం చేయాలి? మేము ప్రజలు కూడా బాధ్యత ఉంది కదా. తప్పండి, ఇది చాలా తప్పు చేశారు మీరు. మీరంటే గౌరవం ఉండేది నాకు. దాంతో గౌరవం కూడా పోయింది నాకు. ఆ దృష్టిలో కాదండి, బాధ్యత.
ఇప్పుడు ఆ శ్రీకరి థియేటర్ ఉంది, దాంట్లోకి ఎవరికి మర్చేస్తే ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఎవరు అడుగుతారు. కనీసం ఆర్టీసీలోకి వస్తే నీకు మాట్లాడిపోతారుగా. అగ్రిమెంట్ ఇవ్వడం అవ్వలేదు, నేను ఆఫ్ చేశాను. సంవత్సరం క్రితం ఉండమ్మా, సంవత్సరం క్రితం అనకాపల్లిలో అగ్రిమెంట్ అయినప్పుడు నేను అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లి సైన్కి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదని చెప్పాను. సంవత్సరం నుంచి ఆఫ్ చేశాను. మా ప్రభుత్వం వచ్చింది, ఏదో నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం, కట్టాలా వద్దన్నది. నేనైతే లోకల్ ఎమ్మెల్యే గారు కట్టడానికి వీల్లేదు. ఇది కట్టడానికి వీలు ప్రజలది, ఇది ఊరు పెరుగుతుంది, రేపు పెద్ద ఊరు అవుతుంది. 5 సంవత్సరాలు పెద్ద ఊరు అవుదా? అప్పుడు ఆర్టీసీ సెక్షన్ ఎక్కడ కడతారు? ఇదే స్థలం. ప్లాన్ చేయండి. ఎంతో అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి. దానికి ఎంతో చెప్పండి, కాదు డబ్బులు నేను తెప్పిస్తాను. అది కట్టడం మానేసి ఎవడెవడు తలుచుతున్నారో మాకు తెలియదండి. రాత్రి వచ్చేసారండి, 20 లారీలు వస్తుంటే తెలియదండి. సెంటర్ ఇంత పెద్ద సెంటరు, తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు. అక్కడ సినిమాలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తెలియదండి. బుకాయించడానికైనా అబద్ధపడడానికన్నా రీజన్ ఉండాలండి. 6 గంటలు జనం వేసి ఉంటారు రోడ్డు మీద. ఎందుకంటే ముందు ఆడ మీద కేసు పెట్టండి. యాజ్ ఏ డిపో మేనేజర్గా దట్ ఈజ్ యూర్ డ్యూటీ. మీరు పోలీసు కేసు పెట్టాడు. ఈ లోపల ఫోటో సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఆ లారీలు ఫోటోలు ప్రింట్అవుట్ తీయండి. అవన్నీ పోలీసులకు ఇవ్వండి. వితిన్ 24 అవర్స్లో యాక్షన్ కావాలి నాకు. నేను ఊరుకోను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తాను. ఎవడాసి చెప్తారండి, ప్రజలాసి చెప్పేస్తారు. మీరు 80% జరగడానికి వీల్లేదు. నాకు 24 అవర్స్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఇందులోనూ సెక్యూరిటీ ఏమో సహకరిస్తారా? నాకు తెలియదు అంటాడు డిపో మేనేజరు. మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా? సీసీ కెమెరాలో లారీలు పడవా? ఆ లారీ నెంబర్ దొరకవా? అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థం అవుతుంది? వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇంత ఘోరంగా మట్టి తోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సిపల్లికి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు. కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైతే నా పదం పోయిన ఒప్పుకోవడానికి తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు. నాకు ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క ఒక మీద ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలా అవుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారో అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు, పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే తెగిస్తాం.
అంటే నర్సీపట్నం ప్రజలను కోరి అడిగేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించాలండి. ఏదో నా ఆస్తి పోతున్నట్టు నేను బాధపడుతున్నాను. ఇది ప్రజల ఆస్తి, నా ఆస్తి కాదు. ప్రజలు కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి.